వరలక్ష్మి అంటే వరాలిచ్చే లక్ష్మి. నేడు శ్రావణ శుక్రవారం సందర్భంగా మహిళలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. భీమ్గల్ మండలం సిద్దపల్లి గ్రామానికి చెందిన కూనే జితేందర్ నేషనల్ ఉమెన్ రైట్స్ జస్టిస్ మెమెంటో వారు బెస్ట్ ఐకాన్ అవార్డు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అందజేశారు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇందల్వై మండలం తిరుమన్పల్లి శివార్లో పేకట సారంపై ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి చేశారు. 4 పేకట రాయలను అరెస్ట్ చేసి నగదు 18,400 రూపాయలు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిజామాబాద్ నగరపాలక సంస్థలో టౌన్ ప్లానింగ్ ఇతర సిబ్బంది కానీ సంస్థ సేవల కోసం ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే 14420 అనే టోల్ ఫ్రీ నంబర్ ద్వారా కంప్లైంట్ చేయాలని కమిషనర్ మంద మాకర్ సూచించారు. కంప్లైంట్ ఇవ్వడానికి జనరల్ ఫోన్ నంబర్ 08462221001, కమిషనర్ వాట్సాప్ నంబర్ 7815957047 ద్వారా కూడా కంప్లైంట్ చేయొచ్చన్నారు. భీమ్గల్ మండలం కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్, గంగదాస్, లాలా ఈ రోజు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.